ఐపీఎల్ 17వ సీజన్లో కోల్కతా హ్యాట్రిక్ విజయం సాధించింది. విశాఖపట్నం వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో కోల్కతా 106 పరుగుల భారీ తేడాతో మరుపురాని విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరు. 273 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ 17.2 ఓవర్లకు 166 పరుగులకు ఆలౌట్ అయింది. రిషబ్ పంత్ 25 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్స్ల సహాయంతో 55, ట్రిస్టన్ స్టబ్స్ 32 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్స్ల సహాయంతో 54 మాత్రమే పోరాడారు. కోల్కతా బౌలర్లో వరుణ్ చక్రవర్తి 3, వైభవ్ అరోరా 3, మిచెల్ స్టార్క్ 2, సునీల్ నరైన్, రసెల్ ఒక్కో వికెట్ తీశారు. ముందుగా బ్యాటింగ్కు వచ్చిన కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్ సునీల్ నరైన్ కేవలం 39 బంతుల్లోనే 7 ఫోర్లు 7 సిక్స్ల సహాయంతో 85 వీర విహారం చేయడంతో కోల్కతా భారీ స్కోరు సాధించింది. అతడు ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. బౌలర్ ఎవరనేది సంబంధం లేకుండా ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. వన్ డౌన్ బ్యాటర్ రఘువంశీ సైతం 27 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్స్ల సహాయంతో 54 అర్ధశతకంతో చెలరేగాడు. ఆండ్రే రస్సెల్ 19 బంతుల్లో 41, రింకు సింగ్ 8 బంతుల్లో 26 దూకుడుగా ఆడారు. ఢిల్లీ బౌలర్లో నోకియా 3, ఇషాంత్ శర్మ 2, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్ తలో వికెట్ పడగొట్టారు.